హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2010 తర్వాత పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు వారు చేసినటువంటి కమ్యూటేషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు, ఇప్పటివరకు ఆర్థిక నష్టాల్లో పెన్షనర్లు, మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీపై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టాల్లో పెన్షనర్లు పెన్షన్ పొందే సమయంలో సాధారణంగా ఉద్యోగులు తమ పెన్షన్‌లో 40% వరకు గరిష్టంగా మొత్తాన్ని కమ్యుటేట్ చేస్తారు. దానికి బదులుగా ఒక ఏక మొత్తాన్ని పొందుతారు. కమ్యుటేట్ చేయబడిన మొత్తం ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రతి నెల ఉద్యోగి పెన్షన్ నుంచి 15 సంవత్సరాల పాటుగా అంటే 180 నెలలు పాటుగా అయితే ప్రభుత్వం వెనక్కి రాబట్టుకుంటుంది. ఈ 15 సంవత్సరాల రికవరీని కొన్ని అంశాలైన ద్రవ్యోల్బణం, మోర్టాలిటీ రేటు, జీవన ప్రమాణం, కమ్యుటేషన్ కారకం ఆధారంగా అయితే ఉంటుంది. 2008లో భారత ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కమ్యుటేషన్ పట్టికలను సవరించింది. ఈ పట్టికలను 2010లో అంటే అప్పటి ఏపీలో అనుసరించింది. 2010 జనవరికి వరకు కమ్యుటేషన్ కారకంగా 10.46 ఉండగా కమ్యుటేషన్ ఫ్యాక్టర్ అనేది 10.46 ఉండగా 2010 ఫిబ్రవరి నుంచి అదే కమ్యుటేషన్ ఫ్యాక్టర్‌ని 8.371కి తగ్గింది. కమ్యుటేషన్ కారకం తగ్గినప్పటికీ రికవరీ కాలం మాత్రం అలాగే ఉంది. 2010కి ముందు పదవీ విరమణ చేసిన వారు 2010 తర్వాత పదవీ విరమణ చేసిన వారి కంటే ఎక్కువ కమ్యుటేషన్ కారకంగా ఎక్కువ మొత్తం పొందుతారు. కానీ వారి పెన్షన్ నుంచి వసూలు కాలం అలాగే ఉంది. ఇకపోతే ఇద్దరి రికవరీ కాలం మాత్రం 15 సంవత్సరాలే. నిజానికి పెన్షన్ నుంచి కమ్యుటేట్ చేయబడినటువంటి విలువ వడ్డీతో సహా 128 నెలల్లోనే వసూలవుతుంది ప్రభుత్వానికి. కానీ ప్రభుత్వం 180 నెలలు దాకా వసూలు చేస్తూ ఉన్నారు. అంటే మనకిక్కడ చూసుకున్నట్లయితే 32 నెలలు అదనంగా వసూలు చేస్తున్నారనమాట. ఇది అన్యాయమైనది, అహేతుకమైనది. అనేక రాష్ట్రాల్లో ఈ రికవరీని 12-13 సంవత్సరాల మధ్యలోనే ఉంటోంది. ఉదాహరణకు కేరళ రాష్ట్రం తీసుకున్నట్లయితే 12 సంవత్సరాలు, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 13 సంవత్సరాలుగా ఉంది. ప్రత్యేకంగా కేరళలో 12 సంవత్సరాల రికవరీని కొన్ని దశాబ్దాల క్రితం నుంచే ఉంది. 5వ కేంద్ర వేతన కమిషన్ దశాబ్దాల క్రితమే రికవరీ కాలం 12 సంవత్సరాల క్రితం మాత్రమే ఉండాలని సిఫార్సు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఆర్థిక నష్టాల్లో పెన్షనర్లండి. దురదృష్టవశాత్తు ఇప్పటివరకు భారత ప్రభుత్వం దీనిపై ఏ ఉత్తర్వులు వెలువరించలేదు. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇతర సభ్యుల నేతృత్వంలోని రెండవ న్యాయ సంఘం కూడా రికవరీ కాలాన్ని 12 సంవత్సరాలు ఉండటమే సమంజసమైనది, సహేతుకమైనది అని అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కొంతమంది పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించారు. ఈ మధ్య కాలంలో చండీగఢ్ హైకోర్టు 10 సంవత్సరాల రికవరీ పూర్తి అయిన పెన్షనర్స్ విషయంలో తదుపరి రికవరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసి ఉత్తర్వులైతే జారీ చేశారనమాట. దీనిని ఆధారంగా చేసుకొని హర్యానా మరియు పంజాబ్ ప్రభుత్వాలు 10 సంవత్సరాలు రికవరీ పూర్తి అయిన వారి పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు రికవరీని అయితే నిలుపుదల చేస్తూ సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసింది. రికవరీ పీరియడ్ తగ్గించాల్సిందే అని పెన్షనర్లు కోరుతున్నారండి. మన పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా పెన్షనర్ సంఘం జేఏసీతో పాటు చాలా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రస్తుత రెండవ తెలంగాణ పే రివిజన్ కమిషన్ గారిపై వాస్తవ విషయాలను నివేదించడం జరిగింది. అట్లే సంబంధిత అధికారులకు పెన్షనర్, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల గ్రూపులలో కమ్యుటేషన్, రీస్టోరేషన్ రికవరీ పీరియడ్‌ను తగ్గింపు విషయమై ఆయా రాష్ట్రాల్లో కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులు, దానిపై ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఇది సహేతుకమైన డిమాండే. అంటే ఇది న్యాయబద్ధమైన డిమాండే. అట్లే ప్రభుత్వంపై భారం పడనిది కూడా. కనుక అందరూ ఏకతాటిపై నిలబడి మన రాష్ట్రంలో కూడా సానుకూలంగా
ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా ఉంటుందని పెన్షనర్స్ సంఘాలన్నీ కూడా కోరడం జరిగింది.